సరేనా, మా ఫ్రెండ్ వెంకట వచ్చాడు, నేను బయటికి వెళ్తాను. ఫ్రెండ్స్ వీడిని చెడగొడుతున్నారు. అరే నాయుడు, రారా, టైం అవుతుంది. వస్తున్నాను రా. దాదా, మా అన్నయ్య కొడుకేటి వీడితో తిరుగుతున్నాడు, ఫోన్ చేస్తున్నాడు. నానా నానా, ఏనాయనా ఊరు మీద తిరగడం అయిపోయిందా? ఏమైంది నా అలాగంటున్నావు? ఇందాక మీ చిన్నాన్ని ఫోన్ చేశారా? ఏటని మీ కుర్రోడు అలా ఫ్రెండ్స్ చేసుకుని తిరుగుతున్నాడు. నా దగ్గరికి వస్తే ఏదైనా పని చెప్తాను, రూపాయి సంపాదించుకుంటాడు కదా. రేపు అన్న రోజు వాడికి ఏదైనా జరిగితే మంచి చెడ్డ మనమే కదా చూసుకోవాలి. ఓహో, మీ చిన్నాన్న నీ మంచి కోసమే కదరా చెప్పేది. అవునా? అర్జెంట్గా మీ తమ్ముడు ఫోన్ చేసి ఓ 10,000 ఇమ్మన్నా. ఇప్పుడు ఎందుకురా? నువ్వు అడుగు నాన్న, చెప్తాను. హలో, ఒరే తమ్ముడు, అర్జెంటుగా 10,000 కావాలరా. అయ్యో నా దగ్గర డబ్బులు ఏం లేవన్నయ్యా. సరే చూడు తమ్ముడు, నేనే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. సరే రేపు మీ చిన్నాన్న డబ్బులు లేవట్రా. అవునా? ఒక్కసారి ఉన్నా, మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను. ఇప్పుడే డ్రాప్ చేశాను కదా, ఫోన్ చేసేటి. అరే వెంకట్, నాకు అర్జెంట్గా 10,000 కావాలరా. ఏంట్రా 10,000 లేవు కానీ, సరే ఒక అరగంటలో చూస్తాను, చేస్తాను. సరే అన్న. అరే వెంకట్, అక్కడ వస్తున్నా చెప్పి ఎంత లేట్ రా? నువ్వు డబ్బులు అడిగేసరికి సడన్ గా నా దగ్గర డబ్బులు లేవురా. బండి తాకట్టు పెట్టి నడుచుకుని వచ్చేసరికి టైం అయిందిరా. ఇదిగో నువ్వు అడిగిన 10,000. అన్నా, నాకు అర్జెంట్ 10,000 కావాలి. ఈ బండి తాకట్టు పెట్టుకుని 10,000? సరే. అరే బండి ఎందుకు తాకట్టు పెట్టావు? ఎప్పుడు నువ్వు మాకు సాయం చేస్తావురా. చాలా రోజులు తర్వాత అడిగావు, నీకు ఈ మాత్రం సాయం చేయలేవురా. ఉంచురా, ఈ నెల నా శాలరీ వచ్చి విడిపించుకుంటాను బండి. ఓకేనా? అంకుల్ బాయ్. ఓకేరా. చూసావా నాన్న, రక్త సంబంధం మీ తమ్ముడు డబ్బులు అడిగామంటే ఒక 10,000 కూడా ఇవ్వలేదు. అంత పెద్ద రైస్ మిల్ తెచ్చుకోండి. చెప్పుకోవడానికి బంధువులు అన్న, కానీ కష్టంలో ఉన్నాను చెప్పి తన బండి తాకట్టు పెట్టి 10,000 తీసుకొచ్చాడు చూడు, అది నా ఫ్రెండ్స్ కంటే. దయచేసి ఫ్రెండ్స్ కోసం చూడకుండా మాట్లాడక.